విష్ణు, ఆ, ఆర్య సినిమాలో గీత పడకపోయినా ఆర్య ఎందుకు ట్రై చేస్తూనే ఉంటాడు? ఆర్యకి ఏకప్రేయస్ గండం ఉంది. ఆ అమ్మాయి పడదు అని తెలిసిన వెనకే తిరుగుతూ ఉంటాడు అనమాట. బేసిక్గా ఆ గండం చాలా మంది కుర్రోళ్ళకి కామనే, అంతే కదరా? నిజం కదా? ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ లాస్ట్ కి జెనీలియాకి ఎందుకు ఓకే చెప్తాడు? ఆయనకి అప్పుడు అష్టగ్రహ కూటమి నడుస్తుంది. అప్పుడు కనుక చెప్పలేదు అనుకో, మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత పుట్టి చేజింగ్లు గీజింగ్లు ఇవన్నీ ఎందుకని చెప్పి ఓకే చేసాడు. నెక్స్ట్ సింగిల్ సినిమాలో శ్రీ విష్ణు పాపం ఎంత లవ్ చేసినా కూడా లాస్ట్ కి ఇద్దరు హీరోయిన్ వదిలేశారు ఎందుకు? సినిమా చూడలేదా? చూశాను కానీ చెప్పు. ఆ రోజు అమావాస్య, నల్లుంగి కట్టుకోకూడదు. నల్లుంగి కట్టుకుని తిరిగాను కాబట్టి కష్టాలు. నిన్ను కోరి సినిమాలో పల్లవికి ఉమామహేశ్వరరావుకి పెళ్ళి ఎందుకు అవ్వలేదు? పాపం ట్రూ లవ్ కదా. న్యూమరాలజీ ప్రకారం మనోడి పేరు ఉమా, యుఎంఏ. యుఎంఏ అని కాకుండా యుఎంఏఏ అని పెట్టుంటే గ్యారంటీ కనెక్ట్ అయిపోయారు. 27th ఫెబ్కి వచ్చే విష్ణు విన్యాసంలో విష్ణు తను లవ్ చేసిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేస్తాడా? విష్ణు, నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరినైనా ఒక అబ్బాయినిచ్చి నాకు పెళ్లి చేస్తావా? దాని గురించే కదా మనం 2 గంటల సినిమా తీసాం. నీకు చెప్పేస్తారండి ఇంకన్నీ. ఆ రోజు గ్రహాలన్నీ చాలా క్లీన్గా నీట్గా అలైన్ అయి ఉన్నాయి. సో మీరందరూ కూడా థియేటర్లకు వచ్చేసి ఆ విషయం ఏంటని తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.